కల్తీ పాల వెనుక రాజకీయ నేతలు. విజయ డైరీ పేరుతో కల్తీ పాల విక్రయాలు. ఏపీ నుంచి అక్రమ రవాణా అంటూ తప్పించుకుంటున్న ఉన్నతాధికారులు దందాను కట్టడి చేయడంలో విఫలం. కల్తీ మాఫియాపై రైతు కమిషన్ ఫోకస్. తనిఖీలు చేసేందుకు సిద్ధమవుతున్న కమిటీ సభ్యులు. విజయ డైరీ పెద్ద కంపెనీ, అంటే పాలకు సంబంధించి పెద్ద కంపెనీ. పాలు అంటే నాణ్యత కలిగినటువంటి పాలను ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి మొత్తంగా అన్ని రాష్ట్రాలలో కొన్ని అంటే హైదరాబాద్ లాంటి తెలంగాణ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ విజయ డైరీ పాలు వస్తుంటాయి. అక్కడక్కడ విజయ డైరీలు కూడా ఉన్నాయి. అయితే విజయ డైరీ సుమారు రోజుకు 4.5 లక్షల లీటర్ల పాలు సేకరించేదట. ఇది ఒకప్పుడు. మరి ఇప్పుడేంది, ఇప్పుడు ప్రస్తుతం 3.5 లక్షల పాలే సేకరిస్తుంది. ఎందుకు తగ్గింది మరి అంటే, వారానికి 30 కోట్ల విలువైన పాలను విజయ డైరీ కొనుగోలు చేసేదట. ఒక వారానికే 30 కోట్ల విలువైన పాలను కొనేది. మరి ఇప్పుడు ఎందుకు తగ్గింది? ఆ బ్రాండ్పై ప్రైవేట్ వ్యాపారులు కన్నేసిర్రు. సేమ్ ఈ విజయ డైరీ ఎట్లుందో, ఈ లోగో ఎట్లా ఉందో ఇట్లాంటి కవర్ తోటే కొన్ని నకిలీ ప్రోడక్ట్స్, నకిలీ పాల ప్యాకెట్స్ మార్కెట్లోకి వచ్చినాయి. కాబట్టి ఎవరు చూసినా విజయానే ఉంది కాబట్టి విజయ డైరీ ఏమోనా అని కొనుక్కొని తాగడం ప్రారంభించారు. దానికి దీనికి చేంజ్ ఏముంటుంది అంటే, ఒక కలర్ అన్నా ఒక లెటర్ అన్నా చేంజ్ ఉంటుంది. అయితే అది మనం గుర్తించాం. విజయ డైరెక్ట్ అవుతాం, అది సేవేగా విజయనే అని మనం అనుకుంటాం. ఇది రెడ్ కలర్లో ఉంటుంది. అది చూసి ఓకే అని విజయ డైరీ కావచ్చు, విజయ పాలే కావచ్చు, మంచిగా ఉంటాయని చేస్తాం. కానీ అవి కల్తీ పాలు, పాల ప్యాకెట్ అవన్నీ కూడా కల్తీగా ఉంటాయి. ఇట్లా ఈ ప్రైవేటుకు సంబంధించి అంటే కొంతమంది దీన్ని కాపీ చేసి నకిలీ పాల ప్యాకెట్లు తయారు చేయడం వల్ల విజయ పాల డైరీకి వచ్చేటువంటి ఆదాయం తగ్గింది, పాలు తగ్గినాయి. దాదాపు 4.5 లక్షల పాలు సేకరించే విజయ డైరీ 3.5 అంటే 1,00,000 లీటర్లు తగ్గినాయి సేకరించడంలో. ఎందుకు? అమ్ముడు పోతలే కాబట్టి సేకరించారు. కాబట్టి నాణ్యత లేని కల్తీ పాలు తాగితే అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. వీటిపై ప్రభుత్వం నిఘా పెట్టి ఆ మాఫియా ఆగడాలను గుర్తించి పాలు ఎక్కడైతే కల్తీ జరుగుతున్నాయో అక్కడ ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. నకిలీ పాల దందాను అరికట్టాలి. అట్లయితేనే కొంత జనాలకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. విజయ డైరీ పేరుతోటి మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్త. ఏది పడితే అది పాల ప్యాకెట్ హైదరాబాద్లో ఉండేటోళ్ళు, అక్కడిక్కడ ఉండేటోళ్ళు విజయ డైరీ పాలే కదా అని చూసుకొని తాగితే అది కొంత విషయం కన్నా ప్రమాదమే. కాబట్టి ఒరిజినల్ కాదా చూసుకునే ప్రయత్నం చేయండి.